నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. లోక్సభ ఎలక్షన్స్‌లో ఈసారి కూడా బీజేపీ మరొకసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించి నరేంద్ర మోదీ గారు ప్రధానిగా మరోసారి మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్ర సృష్టించారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడం కోసం తెలంగాణ స్టేట్ సోషల్ మీడియా మెంబర్ కరుణశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాం. తెలంగాణలో చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు త్రిముఖ పోరు కనిపించింది మనకి. అవును. లోక్సభ ఎలక్షన్స్‌కి వచ్చేటప్పటికి కేవలం ద్విముఖ పోరు మాత్రమే. కాంగ్రెస్‌కి అలాగే బీజేపీకి మధ్యలోనే జరిగింది. బీఆర్ఎస్ కంప్లీట్‌గా జీరో మనకి రిజల్ట్ కనిపించింది. అవును. సో నెక్స్ట్ జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ టైంకి అప్పుడు కూడా ఈ 2 పార్టీల మధ్య పోరుంటుందంటారా? ఈసారి బీజేపీకి ఎన్ని సీట్స్ అప్పుడు వస్తాయి అనుకుంటున్నారు? ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంటుందా? తప్పకుండా. ఎందుకంటే చూడండి, ఎప్పుడైనా అధికారం అనేది అహంకారంతోని, అబద్ధాలతోని వచ్చే ప్రభుత్వాలు ఎప్పుడూ నిలబడలేవు. మనకి తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ మీద ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్. తర్వాత ఏం చేసింది, నేను దేశ్‌కి నేత కావాలి, దేశాన్ని ఏలాలి, దేశంలో చక్రం తిప్పాలి అనే ఒక అహంకారపూరితమైన ఓవర్ కాన్ఫిడెన్స్‌తోని టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టుకున్నారు. అది అసెంబ్లీ ఎలక్షన్స్‌లోనూ ఆయనకి దెబ్బ పడింది. తర్వాత వచ్చిన లోక్సభ ఎలక్షన్స్‌లో కంప్లీట్ జీరో, అంటే డక్ అవుట్. కాబట్టి కంప్లీట్‌గా బీఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితం అయిపోయింది. రేపొచ్చేది ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి చెప్తే. సో ఈ రెండిట్లలో కాంగ్రెస్ ఆల్రెడీ 100 డేస్‌లో ఇస్తామన్న గ్యారంటీలు ఇంతవరకు వాళ్ళు ఏమీ చేయలేదు. కాబట్టి ప్రజల్లో 100 రోజుల్లోనే వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మీద. కనీసం టీఆర్ఎస్‌కి 10 సంవత్సరాలు పట్టింది. ఆ రిజల్టే లోక్సభలో చూపించిందంటారా? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనకి కాంగ్రెస్‌కి 100 రోజులు 2-3 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. కాబట్టి నెక్స్ట్ ద్విముఖ పోరు కూడా ఉండదు, ఒకటే ఉంటది, బీజేపీ అంటారా? ఎస్. మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో బండి సంజయ్ గారు ఎప్పుడైతే ఆయన పాదయాత్ర కూడా చేశారు, రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసిన తర్వాత మంచి హైప్ వచ్చిందనే చెప్పాలి అప్పుడు. కానీ ఆ తర్వాత ఆయన్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేసి కిషన్ రెడ్డి గారిని పెట్టడం వల్ల ఏమైనా ప్రాబ్లం అయ్యి అప్పుడు సీట్స్ తగ్గింది అని అనుకోవచ్చు అంటారా? లేదు, ఆ సీట్స్ మనకి పెరిగాయి. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో కూడా ఇంతకు ముందు ఉన్న సీట్ల కన్నా కూడా మనకి సీట్లయితే పెరిగాయి. కేవలం ఎఫెక్ట్ ఎక్కడ చూపించిందంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అబద్ధపు గ్యారంటీల వల్లనే వాళ్ళకి ఎక్కువ వచ్చాయి సీట్లు. గానీ మాకు ఓట్ షేర్ అనేది పెరిగింది. ఓకే. అంతకు ముందు ఉన్న దానికన్నా ఓట్ షేర్ కూడా పెరిగింది. అండ్ బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా తీసేయడం కాదు, ఆయనకి ప్రమోషన్ ఇచ్చారు. నేషనల్ జనరల్ సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చి ఆ ఖాళీగా ఉన్న ప్లేస్ లో కిషన్ రెడ్డి గారిని పెట్టారు. అంతేగాని వారిని తీసేయడం అనే పదం కరెక్ట్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ అయితే ప్రెసెంట్ ఆ పదవి ఖాళీగానే ఉంది. ఇప్పుడు కూడా ఇటువైపు బండి సంజయ్ గారికి, అటువైపు కిషన్ రెడ్డి గారికి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. ఆ ప్లేస్ లో ఇప్పుడు ఈటెల రాజేందర్ గారిని నియమిస్తే బాగుంటుంది, ఆయనే వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఆయన వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన వచ్చినా చాలా అద్భుతంగానే ఉంటది. ఎందుకంటే ఆయన మంత్రిగా చూసాం మనం ఎలా ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది ఆయనకు బాగా తెలుసు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో ఏ విధంగా పనిచేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కాబట్టి ఆయన స్టేట్ ప్రెసిడెంట్గా తీసుకుంటే అద్భుతంగానే ఉంటది. ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ మనకి ఉన్న 17 కాన్స్టిట్యుయెన్సీస్‌లో అన్నిట్లో చూసుకుంటే కనుక ముఖ్యంగా హైదరాబాద్ అనేది ఒక స్పెషల్ ప్లేస్ అని చెప్పాలి. లోక్సభ ఎలక్షన్స్‌కి ఎప్పుడూ కూడా ఇంకొక పార్టీ అందులో దూరదు. ఇటువైపు బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ కావచ్చు, ఎవరు కూడా దానిపైన పెద్ద ఫోకస్ చేయరు. ఎలాగూ ఎంఐఎం పార్టీయే గెలుస్తుంది అనే హోప్‌తోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటారు. కానీ ఈసారి బీజేపీ చాలా గట్టి ప్రయత్నం చేసింది. ఒక గట్టి నాయకురాలిని కూడా నియమించిందనే చెప్పాలి. మాధవీలత గారు చాలా గట్టిగా ట్రై చేశారు. మొత్తం దేశం చూపంతా కూడా ఇక్కడ ఈ ప్లేస్ పైనే స్పెషల్‌గా పర్టిక్యులర్‌గా పడే విధంగా చూసారనే చెప్పాలి. సో ఎంతవరకు పోటీ ఇచ్చారంటారు? దానివల్ల ఎంత సాధించామనుకుంటున్నారు? గెలవరు అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశారా? గెలవరు అని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. గట్టి పోటీ ఇస్తారని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేశాము. ఎందుకంటే మీరు చూసుకుంటే ఎప్పుడైతే మాధవీలత గారిని అనౌన్స్ చేశారో ఆ తర్వాత ఆవిడకొచ్చిన హైప్‌ని చూసి కాంగ్రెస్ పార్టీ ఒక అనామకుడిని అక్కడ పెట్టుకున్నారు. ఎంబీటీ
అసలు అక్కడ ఎవరిని నిలబెట్టలేదు. అవును. కంప్లీట్ గా వాళ్ళు మన ముస్లిం ఏదైతే పార్టీ ఉందో MIM. ఓవైసీ గారిది, ఆ పార్టీకి కంప్లీట్ సపోర్ట్ వాళ్ళు అంటే వాళ్ళ ఓట్ అనేది చీలిపోకుండా. చీలిపోకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. అంటే ఇప్పుడు ఏంటి అక్కడ ఉన్నది ఇద్దరే, ఎవరు మాధవీలత, ఓవైసీ. ఓవైసీ. సో పోర్ అనేది ఇద్దరి మధ్యలోనే నడిచింది. అక్కడ ఉన్న ఓట్ షేర్ ఏదైతే ఉందో పర్టికులర్ రిలీజియన్ ఓట్ షేర్ అది స్ప్లిట్ అవ్వలేదు. స్ప్లిట్ అవ్వకుండా ఒక్కళ్ళకే వెళ్ళిపోయింది ఆ ఓట్ షేరు. దానివల్ల మాధవీలత గారు బిహైండ్ అయ్యారు. అంతేగాని అక్కడ ఒకవేళ ఎంబీటీ వాళ్ళు నాయకుడిని పెట్టుకున్నా కూడా, ఎంపీ క్యాండిడేట్ ని, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు అక్కడ, ఆయన్ని పెట్టిన ఓట్స్ అనేవి స్ప్లిట్ అయ్యేవి. అప్పుడు ఖచ్చితంగా మాధవీలత గారు గెలిచేవారు. సో ఆవిడని నిలబెట్టడం వల్ల ఎలా జరిగింది, వీళ్ళందరి యొక్క ఓట్ షేర్స్ అన్నిటిని ఓట్ స్ప్లిట్ అవ్వకోకుండా వీళ్ళందరూ చాలా జాగ్రత్త పడి కుమ్మక్కయ్యి ఓవైసీని గెలిపించుకున్నారు 4సారి. 3 సార్లుగా ఎంపీ ఉన్నా ఆయన ఏం చేయలేదు. హైదరాబాద్ సిటీలో 10 నిమిషాలు గట్టిగా వర్షం కొట్టిందంటే మొత్తం నీళ్ళన్నీ బయటకు వస్తాయి, నడుముల లోతు నీళ్ళు వచ్చేస్తాయి, మురుక్కాలులన్నీ బొంగుతాయి. ఒక 15 నిమిషాలు కొట్టిందంటే నడుములోతు ఉన్న నీళ్లు పీకల్లోతుకు వచ్చేస్తాయి. ఇప్పటికీ వాళ్ళకి డెవలప్మెంట్ అవసరం లేదు. మా నాయకుడు ఉన్నాడా, మేము బిల్లులు కట్టద్దు, మమ్మల్ని సేవ్ చేస్తున్నాడా, ఇలా చలానాలు కట్టకుండా మా నాయకుడు మమ్మల్ని సేవ్ చేస్తున్నాడా, ఇంతే కావాలి. అక్కడ ప్రజలకు డెవలప్మెంట్ కావాలనుకుంటే మాధవీలత గారికి ఓట్లేసి ఆవిడని గెలిపించుకునేవాళ్ళు కదా. మాధవీలత గారు ఓట్ షేర్ అనేది ఆవిడ చాలా సక్సెస్ అయ్యారనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. అక్కడ వెళ్ళి ఇటువైపు మరొక వైపు ఈమె కేవలం హిందుత్వవాది అనే ఇది కూడా చాలా గట్టిగా ఉంది. సో ఆమె చేసిన పోరాటం ఏ విధంగా ఉందనిపించింది, ఎటువంటి విషయాల్ని వెలికి తీశారనుకోవచ్చు? ఆవిడ మొత్తం తీశారు. ఇప్పుడు బోగస్ ఓట్స్ ఉన్నాయి, 5.5 లక్షల బోగస్ ఓట్లని ఆవిడ బయటికి తీసి వాటిని డిలీట్ చేపించారు ఓట్ లిస్టుల నుంచి. తర్వాత వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి, ఎటువంటి అభివృద్ధి లేదు. హైదరాబాద్ అనేది ప్రపంచంలో ఒక భాగ్యనగరం ఏదైతే ఉందో ఒక మణిపూస లాంటిది. అలాంటి మణిపూసని డెవలప్మెంట్ కి దూరంగా పెట్టింది ఇన్ని రోజులు ఈ ఓవైసీ పార్టీ వాళ్ళే అని చెప్పేసి చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అందుకే ఆవిడకి 3.5 లక్షల ఓట్లు వచ్చాయి. అదేం తక్కువ ఓట్ షేర్ కాదు అది. సో అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఒక ఉమెన్ ని నిలబెడితే ఆవిడ ఇంత గట్టిగా పోరాటం చేసి ఇన్ని విషయాలను బయటికి తీయడం కానీ, లేదంటే ఎలక్షన్ రోజు ఇక్కడ ఎవరైతే ఓట్లు వేయడానికి లేడీస్ వచ్చారో వాళ్ళ పరదాలను తొలగించి వాళ్ళ ఫేసులు చూడడం, ఐడెంటిఫై చేయడం, కరెక్ట్ పర్సన్సా కాదా అని చెప్పి చాలా ధైర్యం అనే చెప్పాలి ఇదంతా చేశారు అంటే. ఎలా అనిపించింది, ఇంత గట్టిగా పోరాటం చేయగలరు అనుకున్నారా? అలా అనుకునే ఆవిడకి అక్కడ సీట్ ఇచ్చారు. మాధవీలత గారికి ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టే ఓవైసీ గారికి అగైనెస్ట్ గా ఆవిడని నిలబెట్టారు. నిలబెట్టినందుకు ఆవిడ అద్భుతమైన ఫైటింగ్ ఇచ్చింది. 3.5 లక్షల ఓట్లు వచ్చాయి, 5.5 బోగస్ ఓట్లు డిలీట్ అయ్యాయి. హైదరాబాద్ ని అసలు ఓవైసీ ఇన్ని రోజుల నుంచి ఏం చేశారు అనేది ప్రపంచానికి చాటి చెప్పింది ఆవిడ. సో ఈ రోజు హైదరాబాద్ అనేది ఇంత చర్చనీయాంశంగా మారడానికి కారణమే మాధవీలత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.